పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. సహోదరి సహోదరులారా, జ్ఞానవాణి ప్రేక్షకులారా శుభోదయం. ఈరోజు శ్రీసభ సెప్టెంబర్ 4వ తేదీన విటర్బో పురి పునీత బాలరోజమ్మ గారి పండుగను కొనియాడుతుంది. పునీత రోజమ్మ గారు ఒక పేద కుటుంబంలో ఇటలీలో విటర్బో అనబడే ఒక నగరంలో జన్మించారు. భౌతికంగా వారు పేదవారైనా ఆధ్యాత్మిక బల సంపన్నులు. క్రైస్తవ విశ్వాసం, భక్తి మిన్న. అందువల్ల పునీత రోజమ్మ గారు కూడా బాల్యం నుండే పవిత్రాత్మతో అభివృద్ధి చెందుతూ వచ్చారు. వారు తమ 7వ ఏట నుండే పెద్దవారు చేసేటంత ఘనంగా త్యాగకృత్యాలను, ఏకాంతంగా ప్రార్థించడం చేసేవారు. బాల తపస్విగా పేరుగాంచారు. ఒకరోజు మేరీమాత వారికి దర్శనమై దేవుడైన తన కుమారుడు క్రీస్తుని రక్షణ భాగ్యాన్ని ఇంకా ఎక్కువ మందికి అందించగలగాలంటే వారు ఫ్రాన్సిస్ గారి మఠంలో చేరాలని అనుజ్ఞనిచ్చారు. రోజమ్మ గారికి కేవలం 12 ప్రాయమే. అయినను తన దర్శన విషయాన్ని చెప్పి ఫ్రాన్సిస్ వారి సభలో ప్రవేశించారు. సభ కట్టుబాట్లను పాటిస్తూ కొద్ది కాలంలోనే మఠకన్య దీక్షను భక్తితో చేపట్టారు. వీరు నిర్భయంగా విటర్బో నగర వీధుల్లో కలియతిరుగుతూ బహిరంగ ప్రాయశ్చిత్తం గూర్చి విశేషంగా బోధిస్తూ వచ్చారు. పాప క్షమాపణ పొంది పరమానందంతో ఈ భూలోకంలోనే పరలోక సంపదను సంపాదించుకోండని ఎంతో ఆకర్షణీయంగా నచ్చచెప్తూ ఉండేవారు. ఆ రోజుల్లో జర్మనీ చక్రవర్తి అయిన 2వ ఫ్రెడరిక్ శ్రీసభకు పోపుగారికి అనుకూలంగా లేడు. అందుకు రోజమ్మ గారు చక్రవర్తిని ప్రతిఘటిస్తూ విశ్వాసులెల్లరూ పరిశుద్ధ పోపుగారి అధికారానికి లోబడాలని, ఆనాటి 9వ గ్రెగరీ జగద్గురువులకు విశ్వాసంగా ఆలంబనంగా నిలవాలని దాదాపు 2 సంవత్సరాలుగా తమ ఆధ్యాత్మిక వేద ప్రచారాన్ని కొనసాగించారు. చాలా చిన్న బాలిక ఇంత ఉధృతిగా ఆధ్యాత్మిక శక్తితో అధికారపూర్వకంగా ఉపదేశించడం వల్ల చక్రవర్తి అధికారులు, అనుచరుల్లో కలకలం చెలరేగింది. ఇదిలా కొనసాగిస్తే చక్రవర్తి అధికారానికి ప్రమాదం ఏర్పడే పరిస్థితి తప్పదని భావించారు. వెంటనే రోజమ్మ గారి, వారి యావత్ కుటుంబాన్ని విటర్బో నగర బహిష్కారం గావించారు. అయితే రోజమ్మ గారు మరింత పట్టుదలతో, దీక్షతో ఆ చుట్టుపక్కల ఊళ్ళల్లోనూ, నగరాల్లోనూ పర్యటిస్తూ స్వార్థపరుల బూటకపు బోధనలకు, వక్రభాష్యాలకు దారి తప్పవద్దని, ప్రొటెస్టెంటులుగా మారవద్దని ప్రచారం చేస్తూ పోపుగారికి అనుకూలంగా మద్దతు కూడగడుతూ వచ్చారు. భక్తిపరురాలైన రోజ్ గారి భవిష్యత్తును గ్రహించి జరగబోయే సంఘటనలను ముందుగానే వివరింపగల వరం కలిగి ఉన్నారు. అందువల్లనే పెడసరి అయిన చక్రవర్తి కేవలం 10 రోజుల్లో మరణిస్తాడని ముందుగానే తెలిపారు. అది అలాగే సంభవించింది. జర్మనీ చక్రవర్తి పీడ విరగడైపోయి క్రీస్తు శకం 1251లో విటర్బో నగరంలో పోపుగారి అధికారం పునఃస్థాపించబడింది. దీంతో రోజమ్మ గారు తమ స్వంత నగరానికి తిరిగి చేరుకున్నారు. తమ 17వ ఏట అతి చిన్న వయసులోనే క్రీస్తు శకం 1252 మార్చి 6న స్వర్గస్థులయ్యారు. 1454లో 5వ నికోలస్ పోపుగారు పునీత పట్ట ఇచ్చారు. పునీత రోజమ్మ గారి మృత శరీరం నేటికి చెక్కచెదరకుండా అలాగే ఉండటం గొప్ప అద్భుతం. ప్రతి ఏడాది సెప్టెంబర్ 4వ తేదీన వీరి ఉత్సవ రోజున 60 అడుగుల ఎత్తు ఉన్న చెక్క గోపురం గల రథంపై పునీత రోజమ్మ గారి దేహాన్ని విటర్బో నగర వీధుల్లో ఊరేగించడం ఆనవాయితీగా వస్తుంది. రోజమ్మ అంటే గులాబీ పువ్వు అని అర్థం. ధ్యానాంశం: ప్రార్థన ఆత్మలకు వెలుగు, బలం, ఓదార్పులతో నింపుతుంది. ప్రశాంతమైన ఆనంద రుచుల్ని ప్రార్థన మన ఆత్మలకు ముందుగా అందింపజేస్తుంది.